యూత్ఫుల్కి చాలా దగ్గర అవుతుందనే ఫీలింగ్ నాకుంది. మంచి సినిమాలు ఎప్పుడూ ఆడతాయి. ఇవాళ రిలీజ్ అయిన సినిమాలు కూడా బాగా ఉన్నాయి. బాగుంటానికి కారణం మనం ఎన్నుకునే కథ, టైటిల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ టైటిల్ ఈ సినిమాకి చాలా పెద్ద విజయాన్ని సాధించి పెడుతుందని నమ్మకం నాకు. థ్యాంక్ యూ. 33 ప్రేమ కథల్లో మాది కూడా ఒకటి అనే ఒక చక్కటి టైటిల్ తోటి ఒక చిన్న బడ్జెట్ సినిమాగా ప్రారంభించారు. ఇది మొట్టమొదటి రోజున డైరెక్టర్ గారు వచ్చి నాకు కథ అవుట్లైన్ చెప్పినప్పుడు బాగుందని అనిపించింది. ఎందుకంటే ఇవాళ యంగ్ జనరేషన్కి ఓల్డ్ జనరేషన్కి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ లాంటిదే ఒక విధంగా. ఇది కూడా ప్రేమ కథ అయినప్పటికీ కూడా ప్రేమ కథ రోజు మామూలుగా రెగ్యులర్గా ఉండే ప్రేమ కథ, ప్రేమ అవన్నీ కూడా ఒక పార్ట్గా పెడితే ఓల్డ్ జనరేషన్ పిల్లలు ఎలా ఉండాలని ఓల్డ్ జనరేషన్ కోరుకుంటుంది. కానీ ఇప్పుడు యూత్ జనరేషన్, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు పాత చింతకాయ పచ్చలాగా పాత తరాలు పాత పద్ధతులు కాకుండా ఎలా ఉండాలని వారు కోరుకుంటున్నారు అనేటటువంటి 2 తరాల మధ్య ఇచ్చేటటువంటి ఆ కాన్ఫ్లిక్ట్ని కూడా ఒక సైడ్గా రన్ చేస్తూ ఒక చక్కటి లవ్ స్టోరీని సహజ వాతావరణాల్లో మరి విజయనగరం చుట్టుపక్కల ఉన్నటువంటి చక్కటి లొకేషన్స్లో గత 20 రోజులుగా వర్క్ చేసాం మేమందరం. అందులో నేను 10 రోజులు వర్క్ చేయడం జరిగింది. ఈ మిగిలింది సెకండ్ షెడ్యూల్ మరి ఇక్కడ చేస్తారో అక్కడ చేస్తారో ఇంకా నాకు కరెక్ట్గా తెలియదు. బట్ ఏదైనా ఏదో ఓహో అనే బడా బడ్జెట్ సినిమా కాదు కాబట్టి చాలా చిన్న సినిమాగా చాలా నీట్గా యూత్ఫుల్ లవ్ స్టోరీగా తీస్తున్నారు దీన్ని. ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తే రాబోయే రోజుల్లో మరిన్ని చిన్న చిత్రాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో అలా తీసిన కొన్ని చిత్రాలు విజయం అవటం కూడా పరిశ్రమకు నిజంగా ఒక ఊపిరి పోసినట్లయింది. మనం చేసిన 15 రోజులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఒరిజినల్ హౌసెస్లో చాలా సరదాగా షూటింగ్ చేసి వచ్చాం. డైరెక్టర్ గారు చాలా ఆయనకి ఏవో ఉన్నతమైన భావాలు ఉన్నాయి. ఆ భావాలన్నింటినీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బాగా తీశారు ఆయన డైరెక్టర్ గారు. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఒక టీం వర్క్తో చేశాం. ఈ సినిమా బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. 33 ప్రేమ కథలు, అందులో నాది ఒకటి. టైటిల్ స్పెషల్గా ఉంది. సంవత్సరానికి 300 సినిమాలు వస్తున్నాయి. అందులో ఇది ఒకటి కాకుండా సినిమా కూడా స్పెషల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కొత్త వాళ్ళు సినిమాలు తీయటం, చిన్న సినిమాలు తీయటం, ఇండస్ట్రీ అంతా బిజీగా ఉంటాం, మనం చూస్తున్నాం. మురళీమోహన్ గారు ఇందాక నాకు రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు షాడో సినిమా చేశాం సార్. దానిలో ఒక 4 తప్ప వెతికి పిలిచి ఇంట్లోంచి తీసుకొచ్చి మరీ షూటింగ్ చేయించా. అంటే ఒక అనంత లాంటి ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఖాళీగా ఉన్న వాళ్ళని, అలాగే ఉత్తేజ్ లాంటి వాళ్ళని అవ్వచ్చు, మలేషియా తీసుకెళ్ళి. సో నా వంతు నేను ఈ సినిమాలో మ్యాక్సిమం మన హైదరాబాద్ ఆర్టిస్టుల్ని ఎంకరేజ్ చేశాను. ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి మీరు మాట్లాడటం మీకు తెలీదు. ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు బెల్లా సినిమాలో నేను అందరినీ క్యాస్ట్ చేయలేను. నాకు ఒక పర్టికులర్ ఆర్టిస్ట్లే సూట్ అయ్యే స్టైల్ సినిమాలు ఉంటాయి కొన్ని. అలాంటి చోట మీరు కొంచెం మన్నించాలి. అన్ని క్యారెక్టర్లుగా అందరినీ పెట్టలేం. బట్ మన వాళ్ళని ప్రోత్సహించాలనేది మేము డైరెక్టర్స్గా అందరూ కలిసినప్పుడు కూడా తను ఖాళీగా ఉంటున్నాడు, తనకు ఏదైనా మంచిది ఇవ్వాలి అని మ్యూచువల్గా మాట్లాడుకుంటుంటాం. వీ హ్యావ్ దట్ కన్సర్న్ సార్. అండ్ మీరు సభాముఖంగా ఇది ఇంకోసారి గుర్తు చేయటం ఐఎమ్ హ్యాపీ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. సినిమా టైటిల్ ఏంటని అడిగితే 33 ప్రేమ కథలు అన్నాడు. ఒకసారి షాక్ అయ్యాను. ఒక ప్రేమ కథ చెప్పడానికి 2.5 గంటలు సరిపోదు, 33 ప్రేమ కథలు ఎలా చెప్తామని. అయితే తను చాలా తెలివిగా ఒక మాట చెప్పాడు, ఒకే కథలో 33 ప్రేమ కథలు ఎందుకు ఉండకూడదని. అంటే అక్కడే డైరెక్టర్ యొక్క తెలివితేటలు అర్థమైంది. ఆ ఇంటెలిజెన్స్ సినిమా స్క్రీన్ మీద కూడా కనిపించాలని, అట్ ది సేమ్ టైం ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని. అజయ్ ఈజ్ మై బ్రదర్, మా బాబాయ్ కొడుకు. తనకి మ్యూజిక్ డైరెక్టర్గా మంచి పేరు రావాలని మీ అందరూ ఆశీర్వదించాలని, అందరికీ ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది వెరీ బెస్ట్. ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను, ఎందుకంటే ఇంతమంది చూసిన తర్వాత కొంచెం ఆనందంగా ఉంది. దానివల్ల ఏం మాట్లాడలేను. ఆడియో రిలీజ్ అప్పుడు మళ్ళీ మాట్లాడతానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 3 ప్రేమ కథలు లక్కీగా నా ప్రేమ కథ కూడా అందులో ఉందనుకుంటున్నాను. ఎందుకంటే ముసలి ప్రేమ కథ ఏంటి అనుకోకండి. ఐ హ్యావ్ 1 లవ్ స్టోరీ ఆల్సో ఇన్ దట్. సో మై స్టోరీ ఈజ్ ఆల్సో ఇన్ దట్.
సో ఎవ్రీబడి స్టోరీ ఈజ్ ఆల్సో ఇన్ దట్. అందరి ప్రేమ కథ అందులో డెఫినెట్గా ఉండి తీరుతుంది. ఎందుకంటే రోజు మనం చూస్తున్నది, మనం అనుభవిస్తున్నది ఈ విషయాన్నే డైరెక్టర్ ఒక విధంగా కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఈజ్ హ్యావింగ్ ఐడియాస్ ఉన్నాయి ఆయనకి, అండ్ ఈ షోయింగ్ ఈజ్ ఐడియాస్ ఆన్ ద స్క్రీన్. డెఫినెట్లీ మనం బాగా ఎంజాయ్ చేస్తామని నాకు బాగా నమ్మకం ఉంది. 33 ప్రేమ కథలు ఎలా చెప్తారు సార్ అంటే, లేదండి అందులో నాది ఒకటి అని పెడుతున్నారు సబ్ టైటిల్ అని చెప్పారు. ఆ విధంగా దిస్ లోగో హ్యాస్ బీన్ మన ముందు ఓపెన్ చేశారు లోగోని. సో ఈ లోగో ప్రకారం సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ శివ గణేష్ మొదటి మెట్టులోనే అందరి ఆశీస్సులు అందుకున్నాడు. తప్పకుండా మంచి డైరెక్టర్గా నిలబడతాడనే నమ్మకం మా అందరికి కూడా కలిగింది. మురళీమోహన్ గారు, నేను ఇందులో హీరో, ఫాదరు, మదర్ క్యారెక్టర్స్ చేశాము. అతనితో వర్క్ చేసిన టైంలో మాకు తెలిసింది ఏంటంటే, మొదటి చిత్రం డైరెక్ట్ చేస్తున్నాడు అని మాకు అనిపించలేదు. బాగా క్వాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం, సీన్స్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ కావాలని, మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ఎక్స్పీరియన్స్లో సగం కూడా ఉన్నాను నేను. ఈరోజు వాళ్ళు నాతో యాక్ట్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తర్వాత డైరెక్టర్ గారికి చాలా చాలా రుణపడి ఉన్నాను నేను. ఎలాగంటే ఫస్ట్ సినిమా ఆయన ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాను. సో మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.